వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా అత్తయ్య రవ్వ లడ్డు చేస్తున్నారండి. సో ఇప్పుడు మా అత్తయ్య చేసే ప్రాసెస్ ఏంటంటే, మనం పాకం చేసుకుంటాం కదా చక్కెరతో. సో షుగర్తో పాకం చేసుకున్న తర్వాత దాని నుంచి రవ్వ లడ్డు చేస్తారు. సో అది ఎలాగనేది మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి కొంచెం అడుగు మందంగా ఉన్న బాండి తీసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసేసుకొని మనం రవ్వ తీసుకుంటాం కదా. సో రవ్వ అనేది కొంచెం వేయించుకోవాలి. మనం నెయ్యిలో ఎంత బాగా వేగితే మనకి రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. సో దానికోసమని మంచిగా వేయించుకుందామండి. సో ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసి కొంచెం నెయ్యి వేసేసుకున్నారు మా అత్తయ్య ఫస్టే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం నెయ్యి కరిగితే ఏంటంటే మనం రవ్వ అనేది త్వరగా వేయించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెం అడుగు మందంగా ఉన్నది ఏంటంటే త్వరగా మాడిపోకుండా కూడా ఉంటుంది. మామూలుగా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అంటే సన్నంగా ఉండే రవ్వ ఉప్మా చేసుకుంటారు కదండి చాలామంది. సో ఆ రవ్వతో చేస్తాం కాబట్టి అది కొంచెం త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది నార్మల్ పాత్రలో వేయిస్తే కనుక. సో అదే మనం అడుగు కొంచెం మందంగా ఉండేదైతే కొంచెం త్వరగా వేగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాగా వేగుతుంది. లేదంటే మనం అడుగు మందంగా లేదు కొంచెం పల్చాగా ఉండేదైతే త్వరగా మారుతుంది కాబట్టి ఒక సైడ్ మారుతూ ఉంటుంది, ఇంకో సైడ్ సరిగ్గా వేగదు. సో దానివల్ల రవ్వ లడ్డు అనేది అంత టేస్ట్ రాదు. సో ఇలా మీరు వేయించాలనుకుంటే కొంచెం అడుగు మందంగా ఉన్నదైతే బెస్ట్ అండి. సో దానికోసమని ఇక్కడ మేము అడుగు మందంగా ఉన్నదని పెట్టేసుకున్నారు మా ఆంటీ. సో ఇక్కడ వచ్చేసి కొంచెం నెయ్యి నెయ్యి వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేస్తే ఏంటంటే మనం దాని తర్వాత రవ్వ వేస్తాం కదండి. సో అది అనేది కొంచెం మంచిగా ఎక్కువ వేగుతుంది. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ చిన్న కట్ చేసి వేసేస్తూ ఉన్నాము. ఎందుకంటే చిన్నగా ఎందుకు కట్ చేయమని చెప్పినానంటే, మరీ పెద్దగా ఉంటే మనం రవ్వ లడ్డు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది, ప్లస్ తినేటప్పుడు కూడా అదే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దానివల్ల మనకు రవ్వ లడ్డు కూడా షేప్ అనేది సరిగ్గా రాదండి. మంచి గుండ్రంగా చేసుకుంటాం కదా రౌండ్గా, సో ఆ షేప్ అనేది సరిగ్గా రాదు. సో దానికోసమే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బెటరు. మరీ చిన్నగా వద్దు, మీడియం సైజ్. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు బాదాం ఉందనుకోండి, దాంట్లో 4 to 6 పీసెస్ చేస్తే బెస్ట్ అండి. మరీ చిన్నగా కాకుండా మరీ 2 ముక్కలే కాకుండా మీడియంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఇది వేయించేసి పక్కన పెట్టేసుకుంటా ఉన్నాము. రవ్వ లడ్డులో మధ్యలో వేస్తే చాలా బాగుంటుంది. ప్లస్ మనం తినేటప్పుడు అవి కొంచెం తగులుతూ ఉంటే ఇవి మన డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్ కూడా ఇంకొంచెం బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి రవ్వ వేసేసుకున్నారండి. సో మనం ఫస్టే కొంచెం నెయ్యి వేసాం కాబట్టి మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ కావాలంటే మధ్యలో కూడా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నీట్గా కలిపేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, కాకపోతే ఓపిక్గా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 minutes అన్నా మంచిగా నీట్గా కలుపుతూ ఉంటే లో ఫ్లేమ్లో మంచిగా మనకి బాగా వేగుతుంది రవ్వ అనేది. హై ఫ్లేమ్ పెట్టేసి త్వరగా మాడిపోయేది, కింద ఉన్నదంతా మాడిపోతూ ఉంటుంది, పైన వచ్చేసేమంతా సరిగ్గా ఫ్రై అవ్వదు కదా. సో దానివల్ల టేస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. ప్లస్ మాడిపోయిందంతా కూడా చేదుగా వస్తూ ఉంటుంది కదా. సో దానికోసమని ఇక్కడ మెల్లిగా స్లోలో పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో పెట్టేసుకొని స్లోగా వేయించుకుంటూ ఉండాలండి. సో ఇక్కడ వచ్చేసి ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా, సో అక్కడక్కడ ఇంకొకటి మిగిలిపోయింది, ఇందాక అదే చూపిస్తూ ఉన్నాము. సో మంచిగా వేయించేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి మేము అంటే మెజర్మెంట్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటే ఏమంటే ఎంత తీసుకుంటే రవ్వ అనేది బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సో అది మనం ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే తీసుకోవచ్చు. యాక్చువల్లీ మేమైతే అంతే తీసుకున్నాము. ఎవరైనా కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం తక్కువ చేసుకోండి. లేదంటే ఎంత తీసుకున్నామో అంటే ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే గ్లాస్ మేము షుగర్ తీసుకున్నామండి. సో దానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఓవర్గా అయిపోతుంది. తెలిసిందే కదండి, స్వీట్లో కొంచెం ఓవర్గా స్వీట్ ఉంటే అసలు తినేకి అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం రవ్వ మిగిలి ఉండింది. సో దాన్ని కూడా వేసి కొంచెం నెయ్యి వేసి మా ఆంటీ వేయించేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ వేయిస్తే కిందదంతా బాగా ఫ్రై అయ్యి పైనదంతా అవ్వదు కదా. సో దానికోసమని కొంచెం తక్కువ క్వాంటిటీలో మంచిగా కొంచెం 5 minutes అలా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక మెజర్మెంట్ చెప్పాను కదండి అది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా మనం పాలు యాడ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనం ఈ పాలు యాడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో మనకి రవ్వ లడ్డు అనేది 4 to 5 days కంటే ఇంకెక్కువ ఉండవండి. సో దానికోసమని మనం తక్కువ క్వాంటిటీ చేసుకుంటే త్వరగా తినేసుకోవచ్చు. మళ్ళీ అంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు చేసుకుంటే ఫ్రెష్గా తినేసేయచ్చు కదా. లేదంటే ఎక్కువ రోజులు ఉండి దాన్ని ఫ్రెష్నెస్ అనేది తగ్గిపోతుంది కదండి. సో దానికోసమని
తక్కువ గంటలోనే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ చేసుకుంటే మనం హ్యాపీగా తినేసేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే షుగర్ అండి. ఇందాక చెప్పాను కదా 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండి. సో దాంట్లో కొన్ని నీళ్ళండి, ఒక మనం టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ వేసినా సరిపోతుంది. జస్ట్ పాకం కోసమే నీళ్ళండి. ఇక్కడ నీళ్ళకి మెజర్మెంట్ ఏం లేదండి, కొన్ని వేసుకున్నా చాలు, జస్ట్ చక్కెర కరగడానికి అంతే. వితౌట్ నీళ్ళు అంటే చక్కెర మొత్తం మనకి క్యారమిల్ అయిపోతుంది, అంటే కొంచెం బెల్లం కలర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, బ్రౌన్ కలరు. సో కొంచెం నీళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకి బాగా కరుగుతుందండి చక్కెర అనేది. సో దానికోసమని కొంచెం నీళ్ళు వేసుకున్నాము. ఇక్కడ మనకు అనేది పాకం మంచిగా రావాలండి, అంటే తీగ పాకం అంటారు కదండి. సో మంచి థిక్ తీగ పాకం రావాలి. సో ఎలా వస్తుందని మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. అలా వచ్చేదాకా పాకం వచ్చేదాకా మనం ఖచ్చితంగా ఉడికించుకోవాలండి, మనం షుగర్ వేసిన దాన్ని, షుగర్ సిరప్ని. సో ఇక్కడ థిక్ మనకి సిరప్ వస్తే ఏంటంటే మనం రవ్వ లడ్డు చేసేటప్పుడు మంచిగా రవ్వ అనేది దీంట్లో మంచిగా బైండ్ అయిపోయి మనకి బాగుంటుంది, అంటే రవ్వ లడ్డు చేయడానికి కూడా మంచిగా ఆ ఫామ్ అనేది వస్తుంది అన్నట్టు. సో దానికోసమని ఇక్కడ కొంచెం మంచిగా తీగపాకం రావాలండి. సో దీనికి కూడా ఖచ్చితంగా 4 to 5 minutes పడుతుంది. ఓపిక్గా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కదా. సో దానికోసం ఇక్కడ మీకు ఫుల్ వీడియో మొత్తం చూపిస్తాను చూడండి, ఎక్కడ స్కిప్ అవ్వద్దండి. ఎందుకంటే మధ్యలో మిస్ అయితే మళ్ళీ లాస్ట్ వరకు ఓకే స్కిప్ చేస్తూ ఉంటే మధ్యలో ప్రాసెస్ మిస్ అయితే మనకి లడ్డు అనేది సరిగ్గా రాదు కదా. సో దానికోసమని వితౌట్ స్కిప్ లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మేము పాకం పడుతూ ఉన్నామని చెప్పాను కదా. సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు పాకం చెక్ చేస్తూ ఉండాలండి, ఒక 3 minutes అయినప్పటి నుంచి చెక్ చేస్తూ ఉండాలి. మనకు అప్పుడే అర్థమైపోతుంది తీగ పాకం అంటే థిక్గా అయిపోతూ ఉంటుంది కదా పాకం అనేది. సో కొంచెం థిక్గా అయింది అంటే ఒక బౌల్లో లేదంటే చిన్న గ్లాస్లో అయినా కొన్ని నీళ్లు పోసేసుకొని దాంట్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మా అత్తయ్య కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళ చేత్తోనే చూస్తారు. ఇక్కడ మీకోసం అంటే తెలియని వాళ్ళు కూడా, అంటే స్టార్టింగ్గా చేసే వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఇక్కడ మేము క్లియర్గా చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని చెప్పాలి కదండి. సో దాంట్లో నీళ్ళు పోసినాక మనం కొంచెం ఈ పాకం అనేది వేస్తే మనకు తీగలాగా రావాలి. సో ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పైకంటే ఇక తీగ చూడండి ఎంత థిక్గా వచ్చిందో పాకం అనేది. సో ఇలా వచ్చిందంటే ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. అంత మంచిగా థిక్గా వస్తుంది మన లడ్డు అనేది మంచిగా ఫామ్ అవుతుంది, లేదంటే లడ్డు కట్టేకి అస్సలు రాదండి. సో దానికోసమని ఖచ్చితంగా మీరు ఇలాంటి థిక్ తీగ పాకం అయినాకనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. సో దీంట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం మేము డ్రై ఫ్రూట్స్ ఇందాక ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా, సో వేసేస్తున్నాను. సో ఇక్కడ ఒకరు పట్టుకుంటే ఇంకొకరు పోసేస్తూ ఉంటే ఏంటంటే త్వరగా అయిపోతుంది, లేదంటే ఉండలు త్వరగా కట్టేస్తూ ఉంటుంది కదా. అసలే మనం షుగర్ సిరప్ చాలా థిక్గా ఉంది కాబట్టి సో ఒకరు పట్టుకొని ఒకళ్ళు వేసేస్తూ ఉన్నాము. సో మధ్యలో కొన్ని పాలు వేసుకుంటూ మనకు అప్పుడే అర్థమైపోతుంది కన్సిస్టెన్సీ ఎలా కావాలి అన్నట్టుగా. మరీ లూజ్గా ఉంటే కూడా బాగుండదు కాబట్టి మీడియం కన్సిస్టెన్సీలో. ఇక్కడ పాలకి మెజర్మెంట్ ఏం లేదండి, మేము ఒక 1/2 glass కంటే కొంచెం ఎక్కువ వేసాము అంతే. సో మధ్యలో ఎండు కొబ్బరి ఉంటుంది అండి, దాన్ని తురిమేసుకున్నాము. సో ఇది మీరు ముందే తురిమేసుకుంటే బెస్ట్ అండి. సో ఎండు కొబ్బరి తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే మనం మధ్యలో ఇలా వేయచ్చు. సో ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలండి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది మనకి, రవ్వ అంతా త్వరగా ముద్దలు కట్టేస్తూ ఉంటుంది. సో ఫాస్ట్గా తిప్పాలి. అందులో హీట్ ఎక్కువ ఉంటుంది కదా, సో దానికోసమని ముద్దలు కట్టకుండా ముందే చూసేసుకోవాలి. సో మొత్తం ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మేము ముందే స్టవ్ ఆఫ్ చేసేసామండి ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత. సో ఇంకా మనం వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టాలి కదా, లేదంటే దాని తర్వాత లడ్డు చుట్టేకి రాదు, చల్లగా అయిపోయిన కొద్దీ గట్టిగా అయిపోతుంది ముద్దల్లాగా. సో దానికోసమని ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నాను. ప్లేట్కి కొంచెం రాసేసి నా చేతులకు కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని లడ్డు చుట్టుతూ ఉన్నామండి. అంటే లడ్డు షేప్ అనేది మంచి ఫామ్ వస్తుంది. ప్లస్ మనకు కొంచెం హీట్గా ఉంది కాబట్టి నెయ్యి రాసుకుంటూ మనం చేస్తే ఆ హీట్ అనేది కొంచెం అంత తెలియదండి చేతికి. సో దానికోసమని ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్లస్ వేడిగా ఉన్నప్పుడే అలా చుట్టేస్తే ఏంటంటే నెక్స్ట్ గట్టిగా అవుతుందని చెప్పాను కదా చల్లగా అవుతున్న కొద్దీ. సో ఫాస్ట్గా చుట్టేసేయాలి. సో ఇక్కడ ఇద్దరం చుడుతూ ఉన్నామండి, లేదంటే ఒక్కరే అంటే ఆ లోపు కిందిదంతా గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో దానికోసం ఇలా అంటే అయిపోతుంది, చాలా సింపుల్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, జస్ట్ రౌండ్ షేప్ వస్తే చాలు మనకి. సో గట్టిగా కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్టే గట్టిగా ప్రెస్ చేస్తే చల్లగైన కొద్ది ఇంకా రాళ్ళలాగా అయిపోతాయండి అది. సో దానికోసమని ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, జస్ట్ లైట్గా అంటే ఆ రౌండ్ ఫామ్ వచ్చేట్టుగా చూసుకోవాలంతే. సో దానిపైన మేము మళ్ళీ ఇక్కడ ఎండు కొబ్బరి చల్లుతూ ఉన్నాము. ఎండు కొబ్బరి చల్లితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే తినేటప్పుడు ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ వేసాము నెయ్యిలో వేయించుకున్నవి. సో ఆ డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఎండు కొబ్బరి తగులుతూ ఉంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి.
సో ఇక్కడ మధ్యలో కూడా ఎండు కొబ్బరి చల్లుకుంటూ అలా మేము లడ్డు చుడతా ఉన్నాము. చాలా సింపుల్ కదండి, జస్ట్ పాకం ఒకటి చేసేసుకున్నామంటే మనం ఎప్పుడంటప్పుడు ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు మనము రవ్వ లడ్డు అనేది. ప్లస్ స్వీట్లలో నాకు తెలిసి రవ్వ కేసరి, రవ్వ లడ్డు, సేమియా ఇవే అంటే కొంచెం త్వరగా అయిపోయేటివి, అంటే ఎక్కువ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఫాస్ట్గా చేసుకునేటివి వన్ ఆఫ్ ది రవ్వ లడ్డు కూడా అండి, వన్ ఆఫ్ ది వన్. సో దానికోసం ఇక్కడ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాము. వేడి చల్లార్చక ముందే, మనం వేడి తగ్గక ముందే లడ్డు చుట్టేసుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుందని చెప్పాను కదా. సో దానికోసమని కొంచెం ఫాస్ట్గా చుడతా ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మేము చెప్పాను కదండి, ఒక గ్లాస్ తీసుకున్నామని. ఏదన్నా గ్లాస్ మీరు మెజర్మెంట్కి ఏదన్నా తీసుకోవచ్చు. మేమైతే మా దగ్గర ఉన్న మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాము. సో దానికి సేమ్ అంటే 1:1 రేషియోలో మనము తీసుకోవాలండి. రవ్వ ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే తీసుకోవాలి. మేము మీడియంగా తింటామండి షుగర్, సో దానికోసం అలా తీసుకున్నాము. మీరు కొంచెం మేము తక్కువ తింటాము స్వీట్స్లో అంటే కొంచెం తగ్గవచ్చు, అంటే 3/4 గ్లాస్ ఆఫ్ మనం షుగర్ వేసుకుంటే సరిపోతుంది, అంటే 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి. సో ఇక్కడ చుట్టేసామండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొంచెం ఉంది, దాన్ని ఇంకా వేరే ప్లేట్లో వేద్దామన్నట్టుగా వేస్తూ ఉన్నాము. సో ఫస్టే మనము ప్లేట్కి నెయ్యి రాసుకోవడం వల్ల ఏంటంటే ఆ లడ్డులు అనేది కింద అతుక్కోకుండా అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు. లేదంటే చెప్పాను కదా, అప్పటి నుంచి చల్లబడ్డ కొద్దీ మనకి ఈ టెక్స్చర్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. సో దానికోసమని ముందే మనం నెయ్యి రాసిన ప్లేట్లో వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సో ఆల్మోస్ట్ అయిపోయాయండి. మాకు వచ్చేసి ఒక 30 అట్లా వచ్చాయండి, 30 పైనే వచ్చాయి, 30+ వచ్చాయి మాకు లడ్డూలు. సో చిన్నగా చుడతా ఉన్నాం కాబట్టి మరీ పెద్ద సైజు కూడా అవసరం లేదు, జస్ట్ చిన్నగా ఉన్నా చాలు, అంటే మీడియం సైజు ఇందాక మేము చూపిస్తూ ఉన్నాం కదా వీడియోలో. సో ఆ సైజు ఉన్నా సరిపోతుంది. సో ఇందాక ఒక ప్లేట్ అయిపోయిందండి, ఇప్పుడు ఇంకో ప్లేట్లో మేము చుడతా ఉన్నాము. సో దానికి కూడా ఆ ప్లేట్లో కూడా కొంచెం నెయ్యి రాస్తూ ఉన్నాను అడుగుకి, సో మనం ఈజీగా తీసేసుకోవచ్చు అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకుంటే ఏంటంటే చేసేటప్పుడు మనకి హీట్ తెలియదు చేయికి, సో కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. సో దానికోసమని అలా చెయ్యి కాలిపోతుందండి, అందుకే అలా అంటా ఉన్నాను. సో ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా ఈజీగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏమైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఇది చేయాలి అది చేయాలంటగా, ఇలాంటి సింపుల్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఏంటంటే పాకం అనేది కొంచెం మనం ముందే చూసుకోవాలి, పాకం అనేది కరెక్ట్గా ఉంటే మనకు లడ్డూలన్నీ చాలా బాగా వస్తాయండి. సో ఇంకా అయిపోయిందండి, లాస్ట్లో కొంచెం ఉండింది, సో దాన్ని చేస్తూ ఉన్నాము. సో మధ్యలో డ్రై ఫ్రూట్స్ అలా వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ కొంచెం లోపలికి అనేసి పెట్టేస్తే ఏంటంటే పైన ఉండకుండా లోపల ఉంటే మనకు కొంచెం ఆ రౌండ్ షేప్ ఆ టెక్స్చర్ అనేది రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అయిపోయాయండి, ఇంతేనండి మా రవ్వ లడ్డూలు. చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా, అంటే ఎంత టేస్ట్ ఎంత షుగర్ ఉండాలో అంతే స్వీట్గా చాలా బాగుందండి. చూడండి పైనుంచి నేను మళ్ళీ కొంచెం మనకి జీడిపప్పు ఉంటుంది కదా, దాన్ని కొంచెం ప్రెస్ చేసి అలా పెట్టాను. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండి, చూస్తుంటే నోరూరుతుంది కదా, నిజంగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు నా వీడియోస్ అన్నీ చూసేయచ్చండి. సో నా ఛానల్కి వెళ్ళి ఏమేమైనా వీడియోలు అన్నీ చూసేయచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.